The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 22, verse 17. నేటి దినము మన ధ్యానం కొరకు ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనములో నుండి తీసుకొనబడింది. I will multiply thy seed as the stars of the heaven. నేను నీ సంతానమును ఆకాశ నక్షత్రము వలె విస్తరింపజేసెదను. In one sense, Genesis 22 is the greatest of all the chapters in the life of Abraham. ఒక విధంగా చెప్పాలంటే ఆదికాండం 22వ అధ్యాయం అనేది అబ్రహాము జీవితంలో అన్ని అధ్యాయాల కన్నా ఇది ఎంతో గొప్పది. So long as man live in this world, మానవుడు ఈ లోకంలో జీవించినంత కాలము they will turn to this story with unwaning interest. It's so interesting it is. ఎంతో ఆసక్తికరమైనదిగా ఈ సంఘటన వారు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. There is only one other scene in history by which it is surpassed. That scene is where great Father gave his only begotten Son Jesus to a death from which there was no deliverance. ఇక్కడ మనం చూసేది ఒకే ఒక సాదృశ్యాన్ని మనం చూస్తున్నాము, Which is better than this. దీనికన్నా కూడా ఎంతో ఉత్తమ మెరుగైనటువంటిది. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఆయన తప్పించలేదు, విడిపించలేదు, ఆయనని బలిగా అర్పించి వేసినాడు. ఆయన There was no ram found on the mountain Golgotha. గొల్గొతా కొండ మీద ఆయనకు బదులుగా మరొక గొర్రెపిల్ల అనేది ఏమీ లేదు అక్కడ. Jesus himself became the Lamb of God and was sacrificed. యేసు ప్రభు తానే గొర్రెపిల్లగా మార్చబడి ఆయన బలిగా అర్పించబడ్డాడు. God and Abraham were friends in a common sorrow upon a certain point. చూడండి, ఒక సందర్భంలోనికి వచ్చినప్పుడు దేవుడును అబ్రహాం కూడా ఒక విధమైనటువంటి దుఃఖము గుండా వెళ్ళారు. And they are friends. వాళ్ళు స్నేహితులు. The infinite love of God stepped in to stay and stop the hand of Abraham at the critical moment of raising the sword to kill his only son Isaac. దేవుని యొక్క అనంతమైనటువంటి ఆ ప్రేమ హస్తము అబ్రహామును తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకు మీద ఆ కత్తి ఎట్టి ఆయనని బలిగా అర్పించకుండా ఆపివేసింది. But in the case of God's own son Jesus, అయితే దేవుని యొక్క సొంత కుమారుడైన యేసు ప్రభు మాటకొస్తే he has not spared. ఆయన అతన్ని విడిచిపెట్టలేదు. The son cried, my God, why hast thou forsaken me? కుమారుడు మొరపెట్టినాడు, కేకలు వేస్తున్నాడు, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని ఆయన మొరపెట్టినాడు. In Genesis 22, ఆదికాండం 22వ అధ్యాయంలో we can see Abraham has arrived at the moral elevation of his self-denial. అబ్రహాం ఇక్కడ తన స్వీయ నిరాకరణ విషయానికి వచ్చినప్పుడు తాను ఉపేక్షించుకున్నటువంటి విషయంలో కొంచెం హెచ్చించబడిన స్థాయిలోకి వచ్చాడు. And he decided to obey the will of God at any cost. ఎంత క్రయమైనా చెల్లించి దేవుని చిత్తాన్ని జరిగించుట, దేవుని చిత్తానికి తలవంచడానికి సిద్ధపడ్డాడు. That was the obedience of highest form. అది తన జీవితంలో విధేయత అనే దానికి ఎంత ఉన్నతమైనటువంటి తార్కాణం. Here we have to understand one thing. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Not having children is one thing. పిల్లలు లేకుండా ఉండడం అనేది ఒక విషయం. But having only one son who was born after much waiting and in old age, ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు ఎంతో కాలం వేచిన తర్వాత వృద్ధాప్యంలో పుట్టినటువంటి ఒకడే కుమారుడు, and offering that son and as a burnt sacrifice with his own hands, ఆ కుమారుణ్ణి తన స్వహస్తములతో దహన బలిగా అర్పించటం అనేది, oh, the resultant pain and agony is unbearable. దాని వలన వచ్చేటువంటి ఆ బాధ, వేదన, అది మనం తట్టుకోలేనటువంటి, సహించలేనటువంటి. Abraham loved Isaac more than all. అబ్రహాము అందరికన్నా ఎక్కువగా ఇస్సాకుని ప్రేమించాడు. Abraham's life starts with the call of God in Genesis 12. అబ్రహాం యొక్క జీవితము ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుని పిలుపుతో ఆరంభించబడింది. And that call was followed by the call for separation in chapter 13 and 14. ఆ పిలుపులోనే 13, 14 అధ్యాయాల్లో మనం చదివితే తను ప్రత్యేకించబడిన జీవితం కొరకైన పిలుపు, And that is followed by faith in God in chapter 15. అలాగా 15వ అధ్యాయంకి వస్తే ఆ విశ్వాసం, దేవుని యందలి విశ్వాసం కూడా ఉంచాలి. Then repentance or restoration in chapter 16. 16వ
అధ్యాయంలో పశ్చాత్తాపం సమకూర్చబడే దాని గురించిన పిలుపు, And that led to a covenant relationship with God in chapter 17. 17వ అధ్యాయంలో ఆ పిలుపే దేవునితో నిబంధన బాంధవ్యంలోకి తీసుకొని And వస్తుంది. that led to the fellowship with God in chapter ఆ 18. పిలుపు 18వ అధ్యాయంలో దేవునితో సహవాసంలోనికి నడిపించింది. And his life was culminated in unreserved obedience to God in chapter 22. ఇక తన జీవితం అంతా 22వ అధ్యాయంలో మనం చూస్తే తనకు తానుగా అంటూ ఏమి పెట్టుకోకుండా సంపూర్ణ విధేయత దేవునికి లోపరుచుకున్నవాడుగా చూస్తాం. The issue of the trial of Abraham teaches అబ్రహాం యొక్క పరిశోధన గురించిన ఈ సంగతి మనకి ఏం బోధిస్తుందంటే, that the true God does not demand a literal human sacrifice from his worshippers like the god of Ammonites, Molech. నిజమైనటువంటి దేవుడు తన ప్రజలైన వారి యొద్ద నుండి ఆరాధన విధానం మాటకొస్తే తమను తాము బలిగా అర్పించుకున్నారు. మానవ బలి అర్పించారు. అంటే ఆ దినాల్లో ఉన్న మొలేకు దేవతలకు వారు చేసినట్లుగా మానవ బలియాగము ఆయన కోరేవాడు కాదు. But the spiritual sacrifice of an unconditional denial of the natural life. ఆత్మ సంబంధమైనటువంటి అర్పణ ఏమిటిదంటే మన యొక్క స్వయాన్ని ఉపేక్షించుకునేటువంటి ఆ జీవితమై ఉండాలి. Even to the submission to death itself. మరణము పొందినంత వరకును మనం సమర్పించుకునేదాన్ని. The sacrifice of a ram as a burnt offering in the place of his son under the divine direction. తన కుమారుని స్థానంలో ఒక గొర్రెపిల్ల బలిగా అర్పించడం అనేది అది దైవికమైనటువంటి నడిపింపులో ఉంది. And not only that was animal sacrifice substituted for human. మానవులకి బదులుగా ఒక జంతువు బలి అర్పించబడడం మాత్రమే కాకుండా sanctioned as an acceptable symbol of spiritual self sacrifice. ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో తనను తానుగా అర్పించుకున్న దానికి సూచనగా. So this episode condemned the offering of human sacrifices and proved that it is ungodly and heathen method human sacrifice. ఈ సంఘటన మనకి ఏం చూపిస్తుందంటే మనుషులను బలిగా అర్పించడం, మానవులను బలిగా అర్పించడం అనేది అన్యజనుల ఆచారం ప్రకారం అది తగనిది, అది దేవునికి అంగీకారం కాదు. This event acquired prophetic importance in relation to the church of the Lord. ఈ సంఘటన అనేది ప్రవచనాత్మకంగా దేవుని యొక్క సంఘమును గురించి మాట్లాడుతుంది. The place of sacrifice pointed to Moriah, upon which all the typical sacrifices were offered to Lord Jehovah. బలి అర్పించినటువంటి ఆ ప్రదేశమైనటువంటి ఆ మొరియా పర్వతం పైన ఆ తర్వాత దేవుని కొరకు అర్పించబోయేటువంటి బలులన్నిటికీ సూచనగా ఉంది. Later in the fullness of time, ఆ తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు God the Father gave up his only begotten son as an atoning sacrifice for the sins of the whole world there only. తండ్రి అయిన దేవుడు అదే ప్రాంతంలో ప్రపంచంలో మానవాళులందరి కొరకే తన ఏకైక కుమారుని బలిగా అర్పించారు. Coming to the verse of our meditation today, నేటి దినము మన ధ్యానము కొరకైన వచనానికి వస్తే, that is, I will multiply thy seed as the stars of heaven. నీ సంతానమును ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేస్తాను అనే A man మాట. of God, Morris calculated and estimated that దైవజనుడైనటువంటి మోరిస్ అనే అతను లెక్కించి ఆయన లెక్కల ప్రకారం ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే 10 to the power of 25 stars are there in the firmament. చూడండి ఆ పైన ఆకాశంలో 10 మీద 25 సంఖ్య పవర్ That is వేస్తే 25 zeros after 1. అంటే ఒకటి తర్వాత 25 సున్నాలు పెడితే ఎన్ని అవుతాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి. Even the number of the grains of sand also amounts the same. అంతేకాకుండా సముద్ర ఒడ్డున ఉన్న ఆ ఇసుక రేణువుల లెక్క కూడా అంతే. This is an excellent example of scientific truth found in the Bible long before the scientists by other means learned that these two metaphors are essentially identical. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ఏనాడో శాస్త్రీయ పరంగా కూడా ఇది ఎంతో రుజువుపరచబడినటువంటి సంగతులుగా ఈ రెండు కూడా ఒకదానిగా ఒకటి They are same. అవి ఒకే విధంగా మనకు కనబడుతున్నాయి. But before the scientists have invented these things, already it is recorded in the word of God. అయితే శాస్త్రజ్ఞులు ఈ విషయాలు కనుగొనకు పూర్వమే ఎంతో కాలం ముందుగానే దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో అవి రాయబడ్డాయి. So today we need not argue about the exact number of the stars in the firmament. కాబట్టి ఈ రోజు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయా అని మనం లెక్కించడానికి అది చాలా కష్టం అని చింతించే అవసరం లేదు. And we need not count the grains of the sand particles on earth. అంతేకాదు ఆ సముద్ర ఒడ్డు మీద ఉన్నటువంటి ఆ ఇసుక రేణువులు కూడా మనం లెక్కించాలనే చింత అవసరం లేదు. In general, it means that his seed will be countless. సర్వసాధారణంగా దీని అర్థం ఏమిటిదంటే తన యొక్క సంతతి లెక్కింప శక్యం కానంత ఉంటుంది. And one more thing is, మరొక సంగతి, here the word is used seed in singular, not seeds in plural. ఇక్కడ సంతతి అనే మాట ఏకవచనం రాయబడింది.
How futile are the devices by which critics apply this in the plural sense. చూడండి, ఈ విమర్శించేవారు, విమర్శకులైనటువంటి వారు దీనిని బహువచనంలో వారు చెప్పుకుంటూ ఊహించుకుంటూ ఎంతగా విమర్శిస్తుంటారు. Oh, they will say that seeds of Abraham. అబ్రహాం యొక్క సంతానములు అని చెప్పేస్తారు. Like that, they will include the fleshly descendants of Abraham also. అంటే అక్కడ అబ్రహాముకి శరీర సంబంధంగా వచ్చిన సంతానం కూడా దీంట్లో They చేరుస్తుంటారు. do not know the truth. సత్యం ఏంటిదో వాళ్ళకి తెలియదు. Abraham is having many children. అబ్రహాంకి చాలా మంది పిల్లలు ఉన్నారు. Ishmael is there. ఇష్మాయేలు ఉన్నారు. Isaac is there. ఇస్సాకు ఉన్నారు. Children of Keturah are there. కెతురా ద్వారా పుట్టిన పిల్లలు ఉన్నారు. All are not included in this. That's why very clearly in a singular way the Lord is telling seed, not seeds of Abraham. వాళ్ళందరూ దీనిలో భాగంగా వాళ్ళు లెక్కించబడలేదు. అందుకనే దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు అబ్రహాం యొక్క సంతతి అనే మాట ఉపయోగించాడు. And that is Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభు. I don't know why these critics make this clear prophecy a lie. ఈ విమర్శించేవారు, విమర్శకులు చేసేవారు ఎందుకు ఈ ప్రవచనాన్ని ఈ విధంగా వారు అన్ని కలిపేసి చెప్తారు, ఎందుకో నాకు అర్థం కాదు. God spoke about Isaac and in turn about Lord Jesus Christ. దేవుడు ఇస్సాకును గురించి మాట్లాడాడు, అలాగే యేసుక్రీస్తుని గురించి As మాట్లాడతాడు. I told you, Abraham had other children through Hagar and also Keturah. నేను ముందుగా చెప్పినట్లుగా అబ్రాహామునకు హాగరు ద్వారా పిల్లలు ఉన్నారు, కెతురా ద్వారా పుట్టిన పిల్లలు కూడా They are ఉన్నారు. not included here. ఇక్కడ వారు చేర్చబడలేదు, దీంతో The కలపలేదు. seed is through Isaac and he is Lord Jesus Christ. ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానం అదే యేసుక్రీస్తు ప్రభు. Isaac is one of the great Old Testament types of Jesus. ఇస్సాకు పాత నిబంధనలో ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. In the same verse 22:17 of Genesis, అదే వచనంలో ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనంలో it is promised that that seed will possess the gate of his enemies. ఇక్కడ ఏమని వాగ్దానం చేయబడింది? నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. It is to be noted that his enemies, not their enemies, his enemies, again singular. ఇక్కడ కూడా ఏకవచనంలో తన శత్రువులు అన్నారు, వారి శత్రువులు అని కాదు. It is always singular. ఇది ఎల్లప్పుడు కూడా ఏకవచనంలో So చూస్తున్నాం. it is worthy to note that the same promise is given to the church also in Matthew 16:18. ఇదే వాగ్దానం మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో కూడా వర్తిస్తున్న సంగతి మనం గమనించాం. Christ and the church are same. He is the head and we are the body. క్రీస్తు సంఘం ఒకటే, ఆయన శిరస్సు, మనం శరీరమై ఉన్నాం. Jesus Christ said, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, on this rock I will build my church and the gates of hell shall not prevail against it. ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలువనేరవు. So before I close, కాబట్టి నేను ముగించే ముందు I want to mention about the 4 kinds of seeds of Abraham in the scriptures. లేఖనాల్లో అబ్రహాము ద్వారా వచ్చిన 4 రకాల సంతానం గురించి నేను I want you చెప్పాలనుకుంటున్నాను. to hear very carefully. This is very important. జాగ్రత్తగా మీరు వినాలి అని కోరుతున్నాను, ఇది చాలా ప్రాముఖ్యమైనది. One is natural seed. ఒకటి తన యొక్క ప్రకృతి స్వభావ సిద్ధముగా వచ్చినటువంటి సంతతి. They are the physical descendants of Abraham. వీరు అబ్రహాంకి భౌతికంగా వచ్చిన సంతానం. Yeah, they are the children of Sarah, child of Sarah, that is Isaac, and Ishmael, and the children of Keturah. All together are the natural seed. అనగా శారా ద్వారా పుట్టిన కుమారుడు కావచ్చు, హాగరు ద్వారా వచ్చిన పిల్లలు, కెతురా ద్వారా వచ్చిన పిల్లలు, వీరందరూ కూడా స్వభావ సిద్ధముగా జన్మించిన వారు. This is the first kind of seed. ఇది మొదటి రకమైన సంతతి. The second type of seed Abraham had, అబ్రహాముకు ఉన్నటువంటి రెండవ రకమైన సంతతి natural spiritual seed. That is, some became spiritual out of the natural seed. సహసిద్ధమైన వాటిలో నుండి కొందరు ఆత్మీయులుగా మార్చబడ్డవారు. They are the believing section of the natural seed. వీరు సహజ సిద్ధమైనటువంటి సంతతిలో విశ్వసించినటువంటి వారు. That is, children of Ishmael also, some of them accepted Lord Jesus Christ as their savior. అనగా ఇష్మాయేలు సంతానములో నుండి కూడా కొందరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. Children of Keturah, some of the seed of Keturah also accepted Lord Jesus Christ. They are natural seed of Abraham, but they became spiritual seed. కెతురా ద్వారా పుట్టినటువంటి ఆ సంతానంలోని వారు కూడా కొందరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు. వీరందరూ సహజ సిద్ధముగా అబ్రహాంకు పుట్టిన వారే. వారిలో కొందరు మరి యేసు ప్రభువును విశ్వాసం ఉంచిన కారణం బట్టి ఆత్మీయ సంతతిగా పిలువబడతారు. And the third seed, మూడవ రకమైన సంతతి spiritual seed. ఆత్మ సంబంధమైన సంతానము. Who are they? వాళ్ళెవరు? They are the believing section of non-physical descendants of Abraham. వీరు అబ్రహాముకి అంటే భౌతికంగా అబ్రహాం ద్వారా పుట్టిన వారు కాదు. They are not the children of Sarah or Keturah
or Hagar. అనగా భౌతికంగా ఆలోచన చేస్తే వారు షారా ద్వారా పుట్టిన వారు గాని హాగర్ ద్వారా గాని కెతురా ద్వారా పుట్టిన వారు కారు. Because during the days of Abraham, there are many other people are there. ఎందుకనగా అబ్రహాము జీవించిన కాలంలో ఇంకా చాలా మంది ఉండినారు. Even Lot was there. లోతు కూడా ఉన్నాడు. And even Laban and his family were there. లాబాను తన కుటుంబీకులు So ఉన్నారు. many families, so many countries were there. అనేకమైన కుటుంబాలు ఎన్నో దేశాలు కూడా ఉండినాయి. They are not born to Abraham. వారందరూ అబ్రహామునకు పుట్టిన వారు Their కాదు. parents are different. వాళ్ళ తల్లిదండ్రులు వేరు. But from them also, some of the people accepted Lord Jesus Christ. అయితే వారిలో నుండి కూడా కొందరు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనని చేర్చుకున్నారు, అంగీకరించారు. Maybe some of us may fall into that category. బహుశా మనలో కొందరమే ఈ కోవకు చెందిన వారు. That is the third kind of seed Abraham is having. ఇది అబ్రహాముకున్న సంతానము మూడవ Don't రకమైనది. get confused. దయచేసి మీరు కలవరపడదు. Number one, మొదటిది natural seed born of Abraham through Sarah, Keturah and Hagar. సహజ సిద్ధమైన సంతానం అనగా అబ్రహాము షారాయికి, అబ్రహాము హాగరికి, అబ్రహాము కెతురాకి పుట్టిన పిల్లలు. And secondly, రెండవది natural dash spiritual seed, because out of this natural seed some became Christians. సహజ సిద్ధమైన దానిలో నుండి ఆత్మీయులు అనగా సహజ సిద్ధమైన వారు కూడా కొందరు యేసు ప్రభువును విశ్వసించిన కారణాన్ని బట్టి ఆత్మ సంబంధులే. And thirdly, మూడవ రకమైన spiritual seed. వీరు ఆత్మ సంబంధమైన సంతానం. They are not having any relation with Abraham's family. వీరికి అబ్రహాం యొక్క కుటుంబంతో భౌతికమైనటువంటి సంబంధం ఏమీ లేదు. Maybe other children of Ham and Japheth. లేదా హాము యాఫేతు వారి ఇతర కుటుంబీకులు కావచ్చు. And they accepted Lord Jesus Christ. వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం Today ఉంచారు. many Europeans are ఈ there. రోజు చాలా మంది ఐరోపా వాళ్ళు Now ఉన్నారు. they are the seed of Japheth. వారు యాపేతు సంతతి. Abraham never comes into picture because Abraham is from the line of Shem. అబ్రహాం ఇక్కడ దృశ్యంలో రావడం లేదు. ఎందుకు? అబ్రహాము షేము ద్వారా వచ్చారు. So some of the people from European countries and other countries, they accepted Christ. They are spiritual seed of Abraham, because any child of Christ can be called as the Abraham seed. కాబట్టి కొందరు ఐరోపా ఖండము నుండి, ఐరోపా దేశం మరి ఇతర దేశాల నుండి ఉన్న వారు కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి ఆ పక్షమందు వారు కూడా అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నారు. And the fourth seed is నాలుగవ సంతతి, the ultimate seed, that is Lord Jesus Christ. అంతిమమైనటువంటిది ఇక యేసుక్రీస్తు ప్రభువారు. And that is written in Galatians 3:16. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో Here రాయబడింది. Paul is giving the clarification. పౌలు ఇక్కడ స్పష్టతనిస్తున్నాడు. 3:16 of Galatians. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. Now to Abraham and his seed were the promises made. He saith not unto seeds as of many, but as of one, and to thy seed which is Christ. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. What a prophetic revelation. అంతటి ప్రవచనాత్మకమైనటువంటి ప్రత్యక్షత. All these things are revealed due to the unconditional obedience of Abraham. ఈ సత్యాలన్నీ కూడా ఎందుకు బయలుపరచబడ్డాయి అబ్రహామున కంటే? బేషరతుగా అతడు లోబడిన కారణాన్ని So బట్టి. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, let us be obedient like Abraham, possessing the needed faith. అబ్రహాం వలె మనము కూడా మనకు అవసరమైనటువంటి ఆ విశ్వాసము కలిగిన వారమై లోబడి ఉందాం. Let us obey God in faith. మనం విశ్వాసంలో దేవునికి లోబడి ఉందాం. Then we will be blessed abundantly. అప్పుడు మనం అత్యధికముగా ఆశీర్వదించబడతాం. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.